తగ్గించుకుంటే మంచిది. మంచులక్ష్మి పూజపై ట్రోలింగ్. మంచులక్ష్మి ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. అసలే మంచు ఫ్యామిలీ మీద ఎప్పుడు ఏదో ఒక ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. మంచు వారి మీద డైలాగ్స్, మీమ్స్, ట్రోల్స్ ఎంతగా చక్కర్లు కొడుతుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంచు ఫ్యామిలీ మీద సోషల్ మీడియాలో నడిచే చర్చలు, వచ్చే ట్రోలింగ్స్, పడే మీమ్స్ అందరికీ తెలిసిందే. ఫసకంటూ మోహన్ బాబు, లెట్ దెమ్ నో అంకుల్ అంటూ మంచు విష్ణు, నిలదీసిపై అంటూ మంచు లక్ష్మి, ఇలా వీళ్ళ మీద ట్రోలింగ్స్ పడుతూనే ఉంటాయి. ఇక వీరేం చేసినా కూడా నెట్టింట్లో వెంటనే వైరల్ అవుతుంది. వీరు షేర్ చేసే ఫోటోలు, వీడియోలు మీమర్స్ కు స్టఫ్ గా మారుతుంది. మంచు వారు సైతం తమ మీద వచ్చే ట్రోలింగ్స్ ను లైట్ తీసుకుంటారు. తమ మీద వచ్చే ట్రోలింగ్స్ ను మంచు మనోజ్ తన ట్విట్టర్ లో వాడేసుకుంటూ ఉంటాడు. అలా అన్ని పాజిటివ్ గానే తీసుకుంటారు మంచు ఫ్యామిలీ. అయితే తాజాగా మంచు లక్ష్మి మళ్ళీ నెట్టింట్లో చర్చలకు దారి తీసింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం, దాన్ని లైవ్ లో చూపించడం అందరికీ తెలిసిందే. ఇక మంచు లక్ష్మి తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి లైవ్ చూసింది. లైవ్ లో బాలరాముని చూసి ల్యాప్టాప్ మీద పూలు జల్లి దీపం వెలిగించింది. జై శ్రీరామ్ అంటూ పూజ చేసింది. అయితే ఈ పూజ మీద నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. పిచ్చి పలు రకాలంటే ఇదేనేమో, ఇది నీకైనా ఓవర్ గా అనిపించడం లేదా అక్క? ఇందుకు కదా మిమ్మల్ని ట్రోల్ చేస్తారు, మీరే అవకాశం ఇస్తుంటారు, ఇలాంటివన్నీ తగ్గించుకుంటే బెటర్ అని ఇలా నానా రకాలుగా కమెంట్లతో మంచు లక్ష్మిని ట్రోల్ చేస్తున్నారు. ఆ కొబ్బరికాయని తీసుకొచ్చి ల్యాప్టాప్ మీద కొట్టేసే అని సెటైర్లు వేస్తున్నారు. అయితే కొన్ని పాజిటివ్ కమెంట్లు కూడా కనిపిస్తున్నాయి. అందులో తప్పేముంది? లైవ్ వస్తుంటే టీవీలో చూసి మేము కూడా ఎమోషనల్ అయ్యాం. టీవీలో అలా చూసి టీవీకే దండం పెట్టేశాం, జై శ్రీరామ్ అంటూ అని మరికొంతమంది మంచు లక్ష్మి పూజకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. కానీ ఎక్కువ శాతం మాత్రం మంచు లక్ష్మి ల్యాప్టాప్ పూజ మీద సెటైర్లు వేస్తున్నారు.